భారత్‌లకి జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు గెలిచింది కానీ, భారత జట్టులో సరిదిద్దుకోవాల్సిన లోపాలు, సెమీస్‌లోకి అడుగుపెట్టే ముందు పూర్తిగా మార్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే మొదటిగా చెప్పాలి అంటే శివం దుబే. శివం దుబే ఏకంగా 2 ఓవర్లేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక అతని బౌలింగ్ చూసి ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. పోనీ బ్యాటింగ్‌లో అయినా గొప్పగా రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు శివం దుబే ఆల్ రౌండర్ అనే దానికన్నా ఆల్ ఆల్ రౌండర్‌గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు. అయితే మొన్న ఒక రోజు సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇక ముక్కి మూలిగి 47 పరుగులు చేశాడు కానీ, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ అయితే శివం దుబే నుంచి రావటం లేదు. అయితే దీనిపైన అలాగే సెమీస్‌కి వెళ్లే ముందు వెస్టిండీస్‌తో మ్యాచ్ గురించి, ఇంకా మిగతా వాటి గురించి రోహిత్ శర్మ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ ఐసీసీకి తనే బ్రాండ్ అంబాసిడర్. అంతేకాకుండా భారత్ విషయంలోనే కాకుండా మిగతా జట్ల గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటున్నాడు. ముఖ్యంగా క్రికెట్ గురించి. అయితే జింబాబ్వే పైన భారత్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే, ప్రస్తుతం భారత జట్టు తమ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే విషయం ఏంటి అంటే, ఒక తప్పు సరిదిద్దుకునే లోపు ఇంకొక తప్పు వాళ్ళలో బయటపడుతుంది. ఇది భారత జట్టుకు అంత గొప్ప విషయం ఏమీ కాదు. వాళ్ళు అసలు ఏ రకంగా ప్లాన్ వేసుకోవాలో అర్థం చేసుకోవాలి. మొదటగా వాళ్ళు కొన్ని ఖచ్చితమైన రూల్స్ పెట్టుకోవాలి. నో బాల్స్ పడకూడదు. వైడ్‌లు ఎక్కువగా రాకూడదు. అలాగే ఎక్కడా కూడా బౌలింగ్‌లో ఇన్ని పరుగులకు మించి ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఒక అంచనాకి రావాలి. సరే పరుగులు ఇచ్చుకుంటే ఇచ్చుకున్నారు. నో బాల్స్, వైడ్స్ ఇలాగ ఎక్స్‌ట్రాస్ రూపంలో పరుగులు ఇవ్వటం అనేది నిజంగా క్రికెట్‌లో చాలా ఘోరమైన క్షమించరాని తప్పు. అది నేననే కాదు. ప్రపంచ జట్లు ఏది కూడా హర్షించవు. ఇక బ్యాటింగ్ విషయంలోకొస్తే ఆటగాళ్ళందరూ చాలా బాగా ఆడారు. ముఖ్యంగా మొదటి ఓపెనర్ నుంచి ఆఖరి వరకు కూడా అందరూ అదరగొట్టారు. కానీ అదే ఫామ్‌ని వాళ్ళు కంటిన్యూ చేయాలి. ఇక ఆటగాళ్ళకి గానీ, జట్టులో ఉన్న వాళ్ళకి కానీ యెస్ మాకు ఇది ఈ ప్లాన్ ఫెయిల్ అయినా ప్లాన్ బి ఉంది. ప్లాన్ సి ఉంది అన్న ఒక కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్ళాలే కానీ, ఎక్కడ కూడా ఈ రకంగా సరే అయిందిలే, అవుతుందిలే అన్న ధోరణైతే ఉండకూడదు. నిజం చెప్పాలి అంటే ఆట అనేది ఎప్పుడూ కూడా మనల్ని ఒక ఫైర్ మోడ్‌లో ఉంచేటట్టుగానే ఉంచాలి. అప్పుడే అది జరుగుతుంది. జింబాబ్వే కూడా ఇప్పుడేమి పసికున్న జట్టేం కాదు. ప్రతి జట్టులో వాళ్ళ అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది. అది మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ పేర్కొన్నాడు. ఇక అశ్విన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, ఖచ్చితంగా శివం దుబేకి ఒక రెస్ట్ మ్యాచ్ కావాలేమో అని నాకనిపిస్తుంది. తను చాలా ప్రెషర్‌లో ఉన్నాడు. తన ప్రెషర్ తన ఫేస్ ఫీలింగ్స్‌లోనే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక బంతిని బౌల్ చేసేవాడికి ఎంత ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్‌ని హ్యాండిల్ చేసే ఒక అద్భుతమైన టెక్నిక్ కూడా వచ్చే ఉంటుంది. బ్యాట్స్‌మెన్ కన్నా కూడా బౌలర్‌కి ప్రెషర్ హ్యాండ్లింగ్ అనేది ఎక్కువ తెలిసి ఉండాలి. ఆ విషయంలో శివం దుబే తడబడుతున్నాడు. ఇది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రమే తనతో పెట్టుకొని కొద్దిగా తనని మార్చే పరిస్థితి చేయొచ్చు. కాకపోతే నా అభిప్రాయం ఏంటి అంటే, శివం దుబేకి ఒక మ్యాచ్‌లో రెస్ట్ అవసరం. తన బదులు ఇంకో వేరే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, జట్టులో ఉన్న బ్యాట్స్‌మెన్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఫామ్‌లోకొస్తున్నట్టు కనిపిస్తున్నారు. కానీ నేను చెప్పాలనుకునేది ఒకటే. ఎప్పుడైనా సరే ఒక ఒక ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడ కూడా లుక్ బ్యాక్స్ ఉండకూడదు. చాలా జాగ్రత్తగా గేమ్ ఆడాలి. నన్నడిగితే ప్రాక్టీస్ మ్యాచ్ కూడా జాగ్రత్తగా ఆడితేనే ఫలితం బావుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జడేజా ఏమన్నాడంటే, బ్యాటింగ్‌లో మన భారత జట్టు చాలా బాగా ఆడుతుంది. అయితే భారత జట్టు సౌత్ ఆఫ్రికాతో ఆడిన తీరు, పద్ధతి నిజంగా చెప్పాలి అంటే అస్సలు యాక్సెప్టబుల్ కాదు. కానీ జింబాబ్వేతో మ్యాచ్‌కి సంబంధించి, ఈ రేపొద్దున జరగబోయే వెస్టిండీస్‌కి సంబంధించి భారత జట్టు ఏవో చిన్న చిన్న లోపాలు తప్పించి ఎక్కడా కూడా భారీ మూల్యాన్ని చెల్లించుకునే విధంగా మ్యాచ్ ఆడకూడదు. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనకి లక్ అనేది కొన్నిసార్లు మాత్రమే ఫేవర్ అవుతుంది. వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓడిపోవడం భారత్‌కు చాలా కలిసొచ్చే విషయం. అది ఎప్పుడూ కూడా మనం భారత్ చాలా అడ్వాంటేజ్‌గా తీసుకోవాలి. సరే అది పక్కన పెట్టేసి ఆటగాళ్ళు కొద్దిగా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తే మాత్రం కరెక్ట్ కాదు.
నా దృష్టిలో అక్షర్ పటేల్ రాబోయే మ్యాచెస్లో మ్యాచ్ విన్నర్గా మారతాడని నాకు అనిపిస్తోంది. అది ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు. ఇక తర్వాత శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే, గత కొన్ని రోజులుగా అభిషేక్ శర్మ సరైన ఫామ్‌లో లేకపోవటం అందరినీ బాధ పెట్టే విషయమే. ఒక్క మాటలో చెప్పాలి అంటే నిజంగా శుభ్మన్ గిల్ చెప్పిన మాటలు చాలా ఇన్స్పైరింగ్‌గా ఉన్నాయి. అభిషేక్ శర్మ జ్వరంతో ఉన్నప్పుడు కూడా తను గేమ్ ఆడటం జరిగింది. విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం ఉన్నా కూడా తను ఆ మ్యాచ్‌ని అటెంప్ట్ చేశాడు. మేబీ దానివల్ల తను సరైన పరుగులు చేయలేకపోయాడు. దాన్ని మనం ఫైనల్‌గా తీసుకొని ఎప్పుడూ కూడా దా దాన్ని అంచనా వేయకూడదు. శుభ్ శుభ్మన్ గిల్ చెప్పిన విషయం ఏంటంటే, అభిషేక్ శర్మ చాలా మంచి ఆటగాడని, తన ఆట విషయంలో ఎటువంటి లోపము లేదని, ఖచ్చితంగా తను మళ్ళీ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇస్తాడని, తన హెల్త్ బాగలేనప్పుడు జరిగిన విషయాన్ని ఎప్పుడూ కూడా మనం ఆ రకంగా తీసుకోకూడదంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక వెస్టిండీస్‌తో మన భారత జట్టయితే మార్చి 1 తారీఖున మ్యాచ్ ఆడబోతుందనమాట. సూపర్ 8లో మన భారత్ జట్టుకి అదే ఆఖరి మ్యాచ్. ఆల్‌మోస్ట్ అదే ఆఖరి మ్యాచ్. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా జట్టు సెమీఫైనల్స్‌లోకి అడుగు పెట్టేసినట్టే. ఓకే. ఇక ఈ మ్యాచ్ గనక భారత్ గెలిస్తే అన్‌డౌటెడ్‌లీ సౌత్ ఆఫ్రికా అండ్ భారత జట్లు సెమీఫైనల్స్‌లోకి వెళ్ళిపోతాయి. ఓకే. అండ్ వర్షం కారణంగా రద్దయితే మాత్రం ఇక్కడ వెస్టిండీస్ పరంగా చూడాలి అంటే వెస్టిండీస్ రన్ రేట్ ఎక్కువుంది కాబట్టి ఆ జట్టు వెళ్ళే అవకాశం ఉంటుందనమాట. అయితే ఇక్కడ భారత జట్టు జింబాబ్వేతో చేసిన తప్పేంటి అనేది గనక చూస్తే శివం దుబే రావటం వల్ల 2 ఓవర్‌లలోనే 46 పరుగులొచ్చేసాయి. యాక్చువల్లీ 256 పరుగులు కొట్టినప్పుడు మన భారత జట్టు చాలా పెద్ద టార్గెట్ ఇచ్చినప్పుడు జస్ట్ బంగ్లాదేశ్ జట్టుని ఓ 120 130 మహా అయితే 150 పరుగులకి ఆల్ ఔట్ చేసేయడమో లేకపోతే మ్యాచ్‌ని ముగించేయడమో చేసుండుంటే మన భారత జట్టుకి అద్భుతమైన రన్ రేట్ వచ్చుండేది. అప్పుడు ఇంకొక సెకండ్ ఆప్షన్ ఉండేది కాదు. ఎంత నెగెటివ్‌గా అయితే మన భారత జట్టు ఆహ్, ఆహ్, ఈ నె నట్ నెట్ రన్ రేట్‌ని మూట కట్టుకుందో, అంతే అద్భుతంగా మ్యాచ్‌ని మళ్ళీ రివోక్ చేసినట్టు అయిపోతదనమాట. అంటే మంచి రన్ రేట్‌తో సెమీఫైనల్స్‌లోకి రాచరికంగా అడుగుపెట్టి ఉండేది. బట్ ఆఫ్‌కోర్స్ ఈ మార్చి 1 తారీఖున వెస్టిండీస్ అలాగే భారత జట్ల మధ్య మ్యాచ్ ఉంది గదా! ఆ మ్యాచ్‌కి సంబంధించి ఎటువంటి వర్షము లేదు, రద్దయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, భారత జట్టు ఖచ్చితంగా వెస్టిండీస్ పైన మంచిగా 40 ఓవర్ల పాటు ఆడి గెలిచినట్టయితే సూపర్బ్ అనే చెప్పుకోవాలి. ఇంతకు మించిన అవకాశం ఉండదు. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత అసలు భారత జట్టు వెళ్తుందా ఫైనల్స్‌కి? లేదా ఇక్కడే ఆగిపోతుందా? అన్నంత ఒక పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక పక్కనేమో -3.5 ఏమో 3.8 మన నెగెటివ్ రన్ రేట్. మరో పక్కనేమో వెస్టిండీస్ జట్టు 100 పరుగుల తేడాతో గెలిచి +5.8కి వెళ్ళిపోయింది రన్ రేట్. అసలు ఒక స్టేజ్‌లో పిచ్చెక్కిపోయింది. కానీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్టుకు సంబంధించిన మ్యాచ్ ఉంది చూసారు, అది మొత్తం మార్చేసిందని చెప్పుకోవాలి. అయితే ఇంకా అద్భుతంగా భారత జట్టు నిజం చెప్పాలంటే సెమీఫైనల్స్‌కి వెళ్ళడానికి దారి ఈజీ అయిందని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్